హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో, ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మనం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, వీడియోలో ఏంటంటే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన దగ్గర చాలా పాలిథిన్ కవర్స్ అనేవి చాలా పెద్ద పెద్ద సైజులోని, అదే మనం ఏదైనా షాపింగ్ చేసిన షాపింగ్ మాల్స్ వచ్చిన కవర్స్ కానీ అవన్నీ చాలా ఉంటాయి కదండి. అవి మనం ఎక్కడెక్కడో పెట్టేస్తాం. సో ప్రాపర్గా వెంటనే మనకి అది ఐడెంటిఫై అవ్వదు. సో నేనేం చేశాను అంటే ఒక పెద్ద కాటన్ బాక్స్ అనేది తీసుకొని, ఈ కాటన్ బాక్స్లో మొత్తం ఆల్ పెద్ద పెద్ద కవర్స్ కానీ, ఈవెన్ మనం బట్టలు కొన్న వచ్చిన న్యూ క్లాస్కి వచ్చిన కవర్స్ కానీ, ఎవ్రీథింగ్, ఈవెన్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా దాంట్లోనే ఈ కాటన్ బాక్స్లోనే పెట్టుకుంటానండి. మనకి వెంటనే ఈజీగా పిక్ అవుతుంది. అంటే ఎవరైనా వచ్చినా అక్కడ మీకు ఎలాంటి పర్పస్ కావాలనుకున్నా కూడా మీకు వెంటనే అది ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు టిప్ 2 చెప్తున్నానండి. సో స్మాల్ కవర్స్ అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు బిగ్ కవర్స్ కోసం చూపించాను. స్మాల్ కవర్స్ అన్నీ కూడా నా దగ్గర ఇలాంటి ఒక స్టాండ్ ఉంది. సో స్టాండ్లో అన్నిట్లో స్మాల్ కవర్స్ అనేవి మనం పైనుంచైనా, సో మీరు ఎందులో నుంచి మనం అందులో గ్యాప్లో నుంచైనా మనం అన్నీ పెట్టుకోవచ్చండి. స్మాల్ కవర్స్ అనేది దేనికైనా సడన్గా స్మాల్ డస్ట్ అనేది వేసుకోవడానికి అది తీసుకొని వెంటనే ర్యాప్ చేసి మనం బిగ్గర్ దాంట్లో వేసేసుకుంటాం బయట డస్ట్బిన్లోని. సో కింద నుంచి మనం ఇలా పిక్ చేసుకోవడానికి స్మాల్ స్పేస్ అనేది ఉంటుందండి. ఆ ఉన్న రెక్టాంగులర్ స్పేస్లో నుంచి మనం ఆ కవర్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎంత మనకి కాదుకున్నా మనం ఎక్కడో దగ్గరే న్యూస్ పేపర్స్ అనేవి యూజ్ చేస్తామండి. మనం జస్ట్ ఒక దాంట్లో రీఫిల్ చేసేటప్పుడు కింద పడిపోయిన కవర్లో పేపర్లో పడేటట్టుగా, లేదంటే ట్రావెలింగ్ పర్పస్ కానీ ఇలాంటి పర్పస్ కొన్ని ఏమంటే డెఫినెట్గా మన న్యూస్ పేపర్స్ అనేవి యూజ్ చేస్తాం. కొన్ని న్యూస్ పేపర్స్ అనేవి యూజ్ అనేది చేస్తాం. సో ఆ న్యూస్ పేపర్ సేవ్ చేసుకోవడానికి నేను ఇంకా కాటన్ బాక్స్ అనేది DIY అని చేసుకున్నాను నేను. అదైతే చాలా యూస్ఫుల్ అవుతుందంటే, అంటే ఎక్కడో జస్ట్ పెట్టేసే కన్నా అన్ని కొంచెంగా చేసుకుంటే మనకి ఏదైనా ఈజీగా ఉంటుందండి. చాలామందికి ప్లాన్స్ పెంచుకోవాలని ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం అనేది ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి బిగ్గర్లో దొరుకుతాయి, స్మాలర్లో కూడా దొరుకుతాయండి. మీకు అమెజాన్లో కానీ దొరుకుతుంది, ఈవెన్ మీషోలో కూడా అవైలబుల్ ఉంటుందండి. సో నేను ఎక్కడెక్కడ తీసుకుని కిందకి డిస్క్రిప్షన్ అనేది మీకు డెఫినెట్గా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వరకు మీకు చూపించింది బిగ్ ప్లాంట్స్ అనేది చూపించాను నేను. సో ఒక సిరామిక్ పాట్లో పెట్టి కార్నర్లో పెట్టుకున్నాను. అదే స్మాల్ పాట్స్ అయితే ఎలా పెట్టుకోవాలనేది ఒకసారి మీకు చూపిస్తున్నానండి. సో స్మాల్ పాట్స్ కూడా ఆర్టిఫిషియల్ పెట్టుకోవాలనుకుంటే అంటే కొంచెం రియల్ లుక్ రావాలి అని చెప్పి శాండ్ వేద్దాం అనుకుంటున్నాను. సో శాండ్ వేస్తే ఆ శాండ్ అనేది ఆ హోల్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి, సో నేను దాన్ని ఆ హోల్ని కవర్ చేద్దామని చెప్పి ఆ టేప్తోని, నేను వైట్ టేప్ తోటి దాంట్లో క్లోజ్ చేసేసానండి. సో క్లోజ్ చేసి శాండ్ అనేది మొత్తం ఫిల్ చేసేసుకొని దాంట్లోనే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఈ రకంగా కూడా మనకి మీకు గార్డెన్ మెయింటైన్ చేయాలనుకున్నా, అంటే గార్డెన్లా కావాలి, లుక్లో కావాలనుకున్నా, ఈవెన్ ఎంట్రన్స్లో కావాలనుకున్నా కూడా మీరు ఈ రకంగా యూజ్ అనేది చేసుకోవచ్చండి. ఇది మంచి టిప్ అండి. అంటే నాకు అన్నీ కూడా ప్లాంట్స్ కానీ కొంచెం ఈజీగా వాషబుల్ చేసుకోవాలి, వెంటనే పెట్టుకోవాలి అన్నట్టుగా కూడా నేను అలా ఆలోచించుకొని కొన్ని అయితే ప్లాంట్స్ అనేవి ఇలా తీసుకున్నాను నేను. అంటే ఇంకొంచెం బాగా లుక్ అనేది బాగుందండి. సో షాప్లో కూడా చూసి చాలా బాగుంది. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా ఈ మధ్యన చార్జెస్ అనేవి ఎక్కువ ఉండడం, ప్రతి ఒక్కదానికి చార్జెస్ అనేవి చాలా ఉంటున్నాయి. సో దానికి వైర్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈవెన్ మన దగ్గర ఇప్పుడు స్మార్ట్ వాచెస్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ అనేది ఉండడం, సో చార్జెస్ అనేవి ఇలాంటివి ఎక్కువగా వైర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఒకే దగ్గర కావాలి అని చెప్పి నేను ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి. ఈ బాక్స్ మటుకు చాలా యూస్ఫుల్ అయింది నాకు. సో దీంట్లోని మీకు టోటల్గా అక్కడ వైర్ జస్ట్ వంగకుండా, అంటే స్ట్రైట్గానే ఉండడానికి కూడా కొన్ని ప్యాకెట్స్ అనేవి ఇచ్చారు. అవి నాకు వాటి అవి యూజ్ చేసుకోవచ్చు అండి కావాల్సి. నేను అవి అయితే ప్రెజెంట్ మీకు యూజ్ చేసి చూపించట్లేదు. బట్ దాంట్లో ఇంకొక సెట్ ఆఫ్ వచ్చింది. అంటే మీరు మొత్తం రోల్ చేశాక మనం దాన్ని టైట్ చేసి పెట్టడానికి అని చెప్పి ఒకటి వచ్చింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇలా దగ్గర చేసి మొత్తం అంతా మనం ఆ వైర్స్ అనేది ఫోల్డ్ చేసి ఇగో మీకు వైట్ వచ్చిందని చెప్పి ఇలాంటివి టోటల్గా మనకి ఒక 12 అయితే ఇచ్చారండి. సో ఇదైతే చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్క దానికి సపరేట్ సెక్షన్ పెట్టుకోవచ్చు. మీకు నెంబర్ ఆఫ్ ఉన్నా కూడా 2 కలిపి అని కూడా మనం పెట్టుకోవచ్చు. లాస్ట్ ఒక 2 లైన్స్ మనం వదులుకుంటే ఏంటి అడాప్టర్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అండి. సో మొత్తం అని నా దగ్గర ఉన్న వైర్స్ అన్నిటిని కూడా అలా చేసేసి నేను అందులో పెట్టేసుకున్నాను. మీకు మొత్తం అది ఓవర్వ్యూ అనేది ఒకసారి మీకు చూపిస్తానండి. ఒకసారి మొత్తం అంతా చూసేయండి.
చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర చిన్న స్మాల్ కవర్స్ అనేవి ఉన్నాయి. సో రిమోట్స్ అనేవి మా బావు చెడు పడి అది కింద పడిపోయి బ్రేక్ అయిపోతుంది. సో అందుకని చెప్పి కవర్స్లో పెట్టి దీన్ని సెల్లో టేప్ తోటి దాన్ని టై చేస్తున్నానండి నేను, అంటే బయటికి రాకుండా ఉండడం అని చెప్పి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే డస్ట్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ కింద జస్ట్ ఇలా పడడం వల్ల బ్రేక్ అయ్యి అది 2 పీసెస్గా వచ్చేస్తుంది, ఏ పార్ట్కి పార్ట్ అలా కూడా అవ్వకుండా చాలా సేఫ్టీగా ఉంటుందండి. ఈవెన్ మీ ఈ ప్లేస్లోని మీ దగ్గర రిమోట్ కవర్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్ లేదు. ఇవి పీసెస్ అనేవి ఉండడం, కవర్స్ అనేవి ఉండడం వల్ల నేను వెంటనే ఇదైతే ఇలా చేసుకున్నాను నేను. సో వాచ్ చేశారు కదండి. సో వీడియో అనేది ఎలా ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, హ్యాపీ ఆర్గనైజింగ్ మై పీస్ఫుల్ హోమ్.